నమస్తే మిత్రులారా, ఛానల్కి స్వాగతం. ఈరోజు మీతోటి నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చర్చించబోతున్నాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీ పైసలు మీరు కాపాడుకోవడమే కాకుండా పక్క వాళ్ళ పైసలు కూడా కాపాడచ్చు. అంతే విధంగా ఇది ఎంత పెద్ద స్కాము, ఈ స్కామ్కి ఎంత దూరంగా ఉండాలి, మీరు ఎట్లా చేసుకోవాలనేది కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే షేర్ మార్కెట్ గురించి, అంటే ట్రేడింగ్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే క్రిప్టో కరెన్సీ. ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఎక్స్నెస్ కావచ్చు, ఇలాంటి ఫారెక్స్ మార్కెట్లో చేయకండి, దారుణాలు, మీరు పైసలు కోల్పోతారని చెప్పిన ప్రభుత్వం బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం కావచ్చు. ఇది నేను చాలా సిగ్గుపడుతున్నాను బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తున్నందుకు. నిర్మలా సీతారామన్ పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంది, మన దగ్గర నుంచి 30% ఆఫ్ ట్యాక్స్లు దొబ్బేస్తుంది. ఇంకా ఇలా ఎన్నో దారుణాలు జిఎస్టీ పేరు మీద, వాటి మీద, ట్యాక్స్ పేరు మీద మొత్తం దోసేసుకున్న తర్వాత కూడా పనికిరాని దిగజారిన దిక్కుమాలిన కొన్ని బ్రోకరేజ్ సైట్లని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. వీళ్ళ వెనక సెబీ ఎందుకుంది, వీళ్ళని ఎందుకు సెబీ బ్యాన్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. సెబీలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే సెబీలో ఉన్న ఆర్గనైజేషన్లో ఉన్న మనుషులు కరెక్ట్ అయ్యారా? ఎందుకంటే ఇది ముమ్మాటికి నేను చెప్పేది నిజం. వై? బికాస్ ఫస్ట్ ఒక బ్రోకరేజ్ సైట్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని చాలామంది పెద్ద వ్యక్తులు దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని నమ్మి రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, మామూలు ట్రేడర్స్ అందరూ ట్రేడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. ఒక్కడు కూడా ఆ ఫ్రాడ్ని కానీ స్కామ్ని కానీ ఎక్స్పోజ్ చేయట్లేదు. నార్మల్గా దానివల్ల స్కామ్కి గురైన వాళ్ళు మాత్రమే ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరేమో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి అమ్ముడుపోతారు కాబట్టి. ఇంతకీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే డేట్ ఎంత, డేట్తో సహా చెప్తా. ఈరోజు ట్యూస్డే December 23rd కరెక్ట్ 11 గంటలకి ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఉందో అందులో గ్లిచ్ వచ్చింది. ఏంటి? మీరు 1.5 hour ఆగండి, 1.5 hour ఆగిన తర్వాత చిన్న ప్రాబ్లం ఉంది, మేము దాన్ని సెట్ చేస్తున్నాము, తర్వాత చేయొచ్చు అన్నారు. మరి ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నారు కదా, నేను కూడా ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ట్రేడ్ తీసుకున్న తర్వాత అసలు అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అరే నీ అమ్మ ఏంది సడన్గా ట్రేడ్ తీసేసుకున్నాం, ఇదేమో 1 hour దాకా ఉండమని చెప్తే అక్కడ మార్కెట్ చూస్తుంటేమో మనకు ఆపోజిట్గా పోతుంది మార్కెట్. ఏంటి పరిస్థితి? నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఏంటి అని ఫైనల్గా కరెక్ట్ ఎగ్జాక్ట్గా 12:59 సంథింగ్ ఆ టైంలో సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది. ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఉందో అది ఓపెన్ అయింది. ఆ లోపల ఏదైతే ఎంత మైనస్ ఉందో అంతలో ఎగ్జిట్ అయిపోయినాను. ఇంకా ఇలా ఎంతమంది నేను చిన్న లాస్ తోటో దేనితోటో నేను తీసుకున్నాను, నేను బయటపడ్డాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? క్రిప్టో కరెన్సీ ఇంకో దరిద్రమైన ఇంట్లో ఏంటంటే, మనం డబ్బులు వేసిన తర్వాత మనం ఒక ప్లేస్ టు ట్రేడ్ తీసుకుంటాం, ఎగ్జిక్యూషన్. అక్కడ ట్రేడ్ తీసుకుంటాం కదా, ఆ ట్రేడ్ తీసుకున్న దానికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 పాయింట్స్ దగ్గర మనము కింద పెట్టి ట్రేడ్ తీసుకుంటాం కదా, నువ్వు మార్కెట్ ఆర్డర్ కొట్టినావు అనుకో, లిమిట్ ఆర్డర్ కాకుండా అది 3-4 పాయింట్లు పైన పోయి తీసుకుంటుంది, అంటే నీకు లాస్. ఇది నేను చాలా గమనించడం జరిగింది. అప్పటి నుంచి నేను లిమిట్ ఆర్డర్కి వెళ్ళడం జరిగింది. ఆ లిమిట్ ఆర్డర్లో కూడా ఒక్కొక్కసారి లిమిట్ ఆర్డర్లో స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ ట్రిగర్డ్ కావట్లేదు, ఉన్నట్టుండి సడన్గా సాఫ్ట్వేర్ ఆగిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఏదైతే $5, $6, $10, $15 లాంటి నీకు ప్రాఫిట్ వచ్చినా నీ మెయిన్ అకౌంట్ మేజర్గా ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అలా 10,000 20,000 ఉన్నాయి, అది మెల్లమెల్లగా 300 400 500 తక్కువ అంటే డాలర్గా చూపిస్తుంది, INRలో కూడా చూపిస్తుంది. ఒకటిసారి చూసుకుంటే $1,000 మైనస్ ఉంటుంది, 2,000 మైనస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మాత్రం నీకు ఇక్కడ $10 లేకపోతే $5 ప్రాఫిట్ చూపిస్తుంటుంది. అసలు ఈ అకౌంట్లో ఉన్న ఫండ్కి ఈ మన దగ్గర ఉన్న ప్రాఫిట్కి మ్యాచ్ అవ్వదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్కొక్కసారి ఉన్నట్టుండి బిట్కాయిన్లో రైజ్ అవుతున్న ప్రైజు ఫ్యూచర్స్ కావచ్చు, ఆప్షన్స్లో కావచ్చు, నీకు వేరే దాంట్లో సైట్లో చెక్ చేస్తే ఉండదు. అసలు ఇంత కాంప్లికేటింగ్ థింగ్స్ నేను మైండ్ బ్లోయింగ్ అంటే, రీటైలర్స్ని దారుణంగా ఇంత మోసం చేస్తుంటే ఎంతోమంది సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు. అయినా కూడా కొంతమంది సిగ్గులేని ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా ఈ డెల్టా ఎక్స్చేంజ్ని ప్రమోట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది వీళ్ళకి? వీటికంటే ఎక్స్నెస్ ఫోరెక్స్ మార్కెట్ అవే నయ్యం, అవి మంచిగా ఇవ్వనే కదా. దీనికి సెబీ వాళ్ళు దీనికి పర్మిషన్ ఇచ్చి దీన్ని తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ గారు ఏం చేస్తున్నారు? మీ దగ్గర మా దగ్గర 30% ట్యాక్స్ దొబ్బు తింటున్నారు కదా.
సైలెంట్గా కూర్చోవడం కాదు, ఇలాంటి సైట్లని బ్యాన్ చేయండి. మీరు వీళ్ళు దోసుకుంటుంది అంత ఇంత కాదు, మీరు నిద్రపోతున్నారా కుంభకర్ణుల్లాగా? సిగ్గుసెరా లేవా? సెబీలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు మనతో మాట్లాడుతాం అంటే ఇలాంటి ఎంతమంది రీటైలర్స్ కొన్ని వేల కోట్లు కోల్పోతున్నారు. మీరు కూడా లేకపోతే వీళ్ళకి స్లీపింగ్ పార్ట్నర్సా? మీరు కూడా వీళ్ళతో పాటు కుంభక్కైపోయి ఉన్నారా? యాప్ స్టాక్స్లో కూడా ఈ మధ్యకాలంలో యాప్ స్టాక్స్లో కూడా ఇదే పరిస్థితి. జీరోదా అయితే మరీ ఘోరం. ఎప్పుడైతే మీరు గమనించండి, అంతకుముందుకు ఎవ్రీ ఫ్రీక్వెంట్ 4 డేస్కి 5 డేస్కి ఇలాగే అయ్యేది. జీరోదాలో ఎగ్జిక్యూషన్ చేస్తే ఆర్డర్ రాదు, ఆడికి ఫోన్ చేసి మాట్లాడితే ఒకటే మాట్లాడతారు, సార్ మీ ఇన్కన్వీనియన్స్కి మేము సారీ సార్, బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది, దాని తర్వాత మీరు యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎటువంటి ప్రాబ్లం ఎందుకు ఉండదు రా బొచ్చు? పైసలన్నీ దొబ్బేస్తున్నారు మీరు. ట్రేడ్ తీసుకున్న తర్వాత లాస్ అయిపోయిన తర్వాత లాస్ క్లియర్ చేస్తారా? నేను అదే అడిగాను అనమాట. నా ఏదైతే నేను అమౌంట్ కోల్పోయి నా అమౌంట్ నాకు పడదేయండి అని పడేయండి అని మాట్లాడితే అవతల సైడ్ వాడికి సేమ్ ట్రైనింగ్ ఉంటుంది కదా వాడికి, దానికి మేము ఏం చేయలేము సార్, సో ఇలా ప్రాబ్లం వచ్చింది, అలా ప్రాబ్లం వచ్చింది, అందుకే హ్యాంగ్ అయిపోయింది. ఎవ్రీ 4 డేస్కి ప్రాబ్లం వస్తుందా? అస్సలు జీరోదా వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇప్పటికి ఎన్ని వేల కోట్లు తిన్నాడు జనాల దగ్గర నుంచి? లేకపోతే ఆ స్టాక్ మార్కెట్ వాడితో కుంభక్ అయ్యాడా వాడు? ఎందుకు హ్యాంగ్ అవుతున్నాయి? మేమన్న పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఉండదు. డెల్టా ఎక్స్చేంజ్ వాడికి ఇప్పుడు నేను ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, లేపరు. జీరోదా వాడు లేపుతాడు, చేయంగా ఫోన్ చేయంగా లేపుతాడు, దాని తర్వాత వాడికి ఎటువంటి సెన్స్ లేకుండా మాట్లాడతాడు. అడ్డగోలుగా బ్రోకరేజీలు. ఒక దగ్గర తీసుకుంటాం కదా జీరో దగ్గర, ఒక దగ్గర మనము ఒక దగ్గర మార్కెటింగ్ ఆర్డర్ పెట్టామనుకో, వెంటనే అది ఉన్నట్టుండి ఎగ్జాక్ట్గా ఒక 2-3 పాయింట్స్ పైన తీసుకుంటుంది. ఇది ఏంటిరా ప్రాబ్లం అని చెప్పి వాడికి ఫోన్ చేసి మాట్లాడితే, సార్ అలా ఏం అవ్వదు సార్, మీరు టైం చూడండి అంటే నేను చెప్పిన ఇది అంతకు ముందే తీసుకుంటుంది, కానీ టైం మాత్రం ఇట్లా చూపిస్తుంది. నువ్వు టైం చెక్ చేసినంత మాత్రాన కాదు అది ఎగ్జిక్యూషన్ అయ్యేది ఒకటి, నీ ఆర్డర్లో చూపించే టైం ఇంకొకటి. దిస్ ఈజ్ ఎ ఫ్రాడ్, కంప్లీట్లీ స్కామ్ జరుగుతుందని చెప్పినా కూడా సార్ అలా ఉండదు సార్, ఇలా ఉండదు సార్ అని మంచి నీతి మాటలు మాట్లాడతారు. నేను గమనించింది ఏంటంటే అంతకుముందు కూడా ఇట్లాంటి ఫ్రాడ్లు ఉండేవి, కాకపోతే ఎవరైతే జీరోదా ఓనర్ ఉన్నాడో అతడు ఎలన్ మాస్క్ని కలిసి వచ్చిన కాడి నుంచి దరిద్రమైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నిర్మలా సీతారామన్ కావచ్చు, రూలింగ్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ సెబీలో ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏం చేస్తున్నారు? అయిపోయిన తర్వాత వీని మీద ఫైన్లు వేయడం కాదు. మీరు ఫైన్లు వేసినంత మాత్రాన మా రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తిరిగి వస్తుందా? రాదు. మీరు నిద్రపోతున్నారా? కుంభకర్ణుల నిద్ర. సిగ్గు లేదా మీకు? యాక్షన్స్ తీసుకోవచ్చు కదా. 15% ఇష్టం వచ్చినట్టు ట్యాక్సేషన్ తీసుకుంటున్నారు, వేలలో ట్యాక్సేషన్ దొబ్బేస్తున్నారు. జీరోదా కావచ్చు, యాబ్స్ట్రాక్ట్ కావచ్చు, వేలలో దొబ్బేస్తున్నారు పైసలు. గవర్నమెంట్కి డబ్బులు కడుతున్నారు, వాళ్ళ పైసలు ఎందుకు నుక్సాన్ చేస్తున్నారు? డెల్టా ఎక్స్చేంజ్ లాంటి ఒక బ్రోకరేజ్కి మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? 30% ట్యాక్స్ ఆన్ క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేసి పడేయండి మీరు. దారుణంగా ఉంది. 1 గంట అంటే మామూలు విషయం కాదు. ఏమనంటే సైట్ మెయింటెనెన్స్ అంటారు. ఏంది బొచ్చులో బొంగులో మెయింటెనెన్స్? జనాల పైసలు ఆ లోపల ఏం కావాలి? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇది చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. ప్లీజ్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు ఏదో సెబీ రిజిస్టర్ అయినంత మాత్రాన సెబీ రిజిస్టర్ ఉంది కదా మనం మోసపోమో, మనం ఫైనల్గా బయటికి రావచ్చు అని ప్రభుత్వాన్ని నమ్మితే మాత్రం కళ్ళకి గంతలు కట్టుకొని రోడ్డు మీద నడుస్తున్నట్టే లెక్క. ఏ వెహికల్ వచ్చి గుద్ది వెళ్ళిపోయేది తెలియదు. ఇంత దారుణంగా తయారైంది ఈ స్టాక్ మార్కెట్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు. ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ దీన్ని టేక్ ఓవర్ చేసుకుందో దరిద్రంగా తయారైపోయింది. పైసలు తీసుకోవడం ఒక్కడే తెలుసు ప్రభుత్వానికి, మెయింటెనెన్స్ చేయము, ఆ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఫ్లో చూడడం తెలియదు. లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి మీ నిర్లక్ష్యం వల్ల. ఆల్రెడీ ఒక రీటైల్ ట్రేడర్ అనేవాడు ఎన్నో స్ట్రాటజీస్ పెట్టుకొని ఎంతో నేర్చుకొని ఆడి తెలివికి ఏం లాభం? ఫైనల్గా మీరు పైసలు ఏదో రకంగా దోసేసుకుంటూనే ఉన్నారు. మీరు ఆ బ్రోకరేజెస్ సైట్లని ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా మీ పార్టీలో ఉన్న లీడర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, షేర్ మార్కెట్ వాళ్ళకి ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయి? వాళ్ళు డబ్బులు తింటున్నారా? నాకు ఒక డౌటు. ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదు? నితిన్ గడ్కరీ ఇథనాల్కి సంబంధించి ఒక స్టాకు అది ఎంతలో ఉండే? 300-400 ఉండే. ఒక్కసారి 3,500 పెరిగిపోయింది, మళ్ళీ ఒకటిసారి కింద పడిపోయింది.
ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒకటి చైన్ లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నా ఉద్దేశం వల్ల ఒకటే, బ్రోకరేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ట్యాక్స్లు ఏవైతే తింటున్నారో మా పైసలు తీసుకొని మీరు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు? వీళ్ళు పెద్ద పెద్ద స్కామ్లకి పాల్పడుతున్నారు, డబ్బులన్నీ దొబ్బుకు తింటున్నారు, మీరు నిద్రపోతున్నారా? మీకు చేత కాకపోతే మీరు పదవుల నుంచి దిగిపోండి, అధికారులను కూడా సస్పెండ్ చేసి పడేయండి, పని మంచిగా చేసే వాళ్ళని, ప్రభుత్వంలో కరెక్ట్ ఉండే వాళ్ళని మాత్రమే పెట్టుకోండి. సెబీ మీద నమ్మకంతోటే కదా మేము ఆ బ్రోకరేజ్ సైట్స్ని నమ్మి మేము ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, ట్రేడ్ చేయడం జరుగుతుంది. అవే కరెక్ట్గా లేనప్పుడు, అంత పెద్ద ఫ్రాడ్లు స్కామ్లు జరుగుతున్నప్పుడు మీరెందుకు, మీ అధికారం ఎందుకు, మీ ప్రభుత్వాలు ఎందుకు? సిగ్గుండాలి, కొంచెం మనం సెన్స్ ఉండాలి. తూతూ ప్రభుత్వం అని నేనైతే ఒకటే మాట్లాడుతున్నా, సిగ్గు శరం లేని ఎవరైతే స్టాక్ మార్కెట్కి సంబంధించిన అధికారాలు పగ్గాలు చేపట్టారో వాళ్ళని తిరుగుతున్నా నేను. ఒక్కరోజు, 2 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు ఇది కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంది. మీరు ఏం చేస్తున్నారు? ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇది నిజం. ఇంకా నార్మల్ రీటైల్ ట్రేడర్స్కి చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. ఈ దిక్కుమాలిన ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఉందో అందులో ట్రేడ్ చేయకండి. చేశారంటే మీ పైసలు ఆగమే. మీరు ఎన్ని పైసలు చేసినా వెంటనే విత్డ్రా చేసుకోండి. అలాగే జీరోదా యాప్ స్టాక్ మీద కూడా దృష్టి పెట్టండి. వీళ్ళు కూడా స్కామ్స్ చేస్తున్నారు, ఇష్టం వచ్చిన డబ్బులు తింటున్నారు. ఒక అతను పెట్టాడు పోస్టు, ఏంటంటే చాలా ఉన్నాయి అలా 70,000 అతను తీసుకున్న తర్వాత ఎప్పుడైతే తను క్లోజ్ చేయడానికి వచ్చిందో, క్లోజ్ చేసే టైంకి 10,000 ప్రాఫిట్, 11,000 ప్రాఫిట్లో క్లోజ్ చేశాడు. తర్వాత నార్మల్గానే తను అవన్నీ రికార్డ్ చేశాడు అనమాట. ఎందుకంటే తను కూడా యూట్యూబ్ ఛానల్ వల్ల రికార్డ్ చేశాడు. తన పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. రికార్డ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళి చూసుకోవడం జరిగింది. లైక్ 6 o'clock or 7 o'clock చూసుకుంటే 70K లాస్ చూపిస్తుంది. అని అమ్మ ఏంది ఇది 70K లాస్ చూపిస్తుంది అని చెప్తే, ఆప్షన్ చైన్ ఏదైతే ఉందో అక్కడ ఆర్డర్స్, టైమింగ్ అదంతా డిఫరెంట్ అయిపోయింది మొత్తం. అతను ఆల్రెడీ దాన్ని లైవ్గా రికార్డ్ చేశాడు కాబట్టి పర్వాలేదు, లేకపోతే అతని పైసలు ఏం కావాలి? 70K లాసా? 11K ప్రాఫిట్ నుంచి 70K లాస్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. తర్వాత అతను క్లెయిమ్ చేశాడో, మన డబ్బులు వచ్చాయో లేదో మనకు తెలియదు, కానీ అది జీరోదాలా జరిగింది. కైట్ జీరోదా. నేను కించపరచట్లేదు, అదేవిధంగా ఏది తక్కువ అని చెప్పట్లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. దిక్కుమాలిన ఇవన్నీ, మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు, స్కామ్స్ జరుగుతున్నాయి. మీరు ఏం చేస్తున్నారు? అట్లా ఒక్కడికి కాదు, చాలామందికి. నాకే నేను చెప్తున్నాను, ఒక దగ్గర ఎగ్జిక్యూషన్ చేస్తే ఇంకో ఎక్కడోకి వెళ్ళి ఎగ్జిక్యూషన్ అవుతుంది. అది సడన్గా ఉన్నటువంటి అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఒకసారి తీద్దామని ట్రై చేస్తే లిక్విడిటీ లేకపోతే అదేమన్నా కావచ్చు. లిక్విడిటీ ప్రాబ్లం కాదు, నథింగ్, ఇట్స్ ఎ స్కామ్. హాఫ్ అన్ అవర్, 1 hour మొత్తం రావట్లేదు. ఆ లోపల ఏం కావాలి? నీకు అగెనిస్ట్గా స్టాక్ వెళ్తే నీ అమౌంట్ యూస్ట్ అయిపోతుంది, నీ ఫండ్ యూస్ట్ అయిపోతుంది. అసలు ప్రభుత్వానికి సిగ్గు లేదా? ఏం చేస్తుంది? ఎందుకంటే ఇట్స్ నాట్, పైసలు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో డబ్బు లేదు. ఏదో రకంగా డబ్బులు సంపాదించుకుందామని వాడొస్తే ఆల్రెడీ సక్సెస్ రేట్ అనేది మీ అందరికి తెలిసిందే. అందులో కూడా వీళ్ళు స్కామ్ చేసుకుంటూ పోతే రీటైలర్స్ ఏం కావాలి? సో ఇది ఫ్రెండ్స్ ఉన్న వాస్తవం చెప్తున్నాను. ప్రస్తుతం అయితే ఈ షేర్ మార్కెట్, ఈ ట్రేడింగ్ అనేది మాత్రం దారుణంగా తయారైనాయి. నమ్మకమైన సైట్లే ఇంకా ఘోరంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఉంది కదా, అది దరిద్రపు కొట్టు సైటు. ఎవ్వరు చెప్పినా నమ్మకండి. అందులో ఉన్నంత ఫ్రాడ్ ఇంకెక్కడా లేదు. జీరోదా కూడా ఇంచుమించు అలాగే తయారవుతుంది. ప్లీజ్ గవర్నమెంట్, నా రిక్వెస్ట్ అనుకోండి, నా కడుపు మంట అనుకోండి, నేను తిట్టినా ఏదైనా కానీ, జరుగుతున్న నిజాన్ని నేను చెప్తున్నాను. ప్లీజ్ టేక్ యాక్షన్, ప్లీజ్ టేక్ యాక్షన్. ఈ లోపల ఎవరెవరి ఖాతాలో అయితే మనీ లాస్ అయిందో మీరు వేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా దొబ్బి తినడం తప్ప తిరిగి ప్రజలకు ఇవ్వడం అనేది జరగదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను మీ భాస్కర్. ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాను. మీరు 10 మందిని అవేర్నెస్ చేయండి, 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళ డబ్బుల్ని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ భాస్కర్. ఉంటాను.